ఓటెన్ టీవీకి స్వాగతం. బుడమేరు పొంగి వరదలు వచ్చిన సమయంలో జరిగిన దొంగతనాల గురించి విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు వెస్ట్ జోన్ ఏడీసీపీ జి రామకృష్ణ పర్యవేక్షణలో నార్త్ డివిజన్ ఏసీపీ డాక్టర్ శ్రవంతిరాయ్ ఆధ్వర్యంలో అజిత్ సింగ్ నగర పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బిహెచ్ వెంకటేశ్వర్లు, క్రైమ్ ఎస్ఐ ఎస్ శ్రీనివాసరావు వారి సిబ్బందితో కలిసి వరదలు వచ్చిన సమయంలో జరిగిన దొంగతనాల కేసులలో సంఘటన స్థలాలను పరిశీలించి అనుమానితుల కదలికపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో అజిత్ సింగ్ నగర్ పోలీస్ వారికి రాబడిన పక్కా సమాచారం మేరకు 30/12/2024 సాయంత్రం 18 గంటలకు రామానగర్ కాలనీ రైల్వే ట్రాక్ వద్ద ఇద్దరు వ్యక్తులను పట్టుకొని విచారించి వారి వద్ద నుండి 3 చోరీ కేసుల్లో సంబంధించిన 454 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి కోర్టులో హాజరుపెట్టడం జరిగిందన్నారు. ముద్దాయిలు ఇద్దరూ కలిసి జల్సాలకు అలవాటు పడి వరద సమయంలో సింగ్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఇళ్లలో ఎవరూ లేకపోవడం చూసి నేరాలు చేయటకు నిశ్చయించుకొని ఒకే రోజు రాత్రి సమయంలో 3 ఇళ్లలో తాళాలు పగలగొట్టి దొంగతనం చేశారన్నారు. అదేవిధంగా 2/1/2025 ఉదయం 10 గంటలకు పోలీసులు రాబడిన పక్కా సమాచారం మేరకు వడ్డెర కాలనీ డాబా కోర్టు సెంటర్ వద్ద ఇద్దరు మైనర్ బాలులను పట్టుకొని వారి వద్ద నుండి 3 కేసులలో 72.56 గ్రాముల బంగారం, 316 గ్రాముల వెండి వస్తువులు, 10,000 రూపాయలు స్వాధీనం చేసుకొని వారిని జవైనల్ హోమ్కి తరలించడం జరిగిందని అన్నారు. మొత్తం 6 దొంగతనాల కేసులకు సంబంధించి సుమారు 6 లక్షల రూపాయల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగిందని, నిందితులను అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించిన అజిత్ సింగ్ నగర్ ఇన్స్పెక్టర్ని, వారి సిబ్బందిని అధికారులు అభినందించారు.